ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి, జనసేన రావాలి. అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు. మైనింగ్ బటన్ నొక్కాడు. భూగర్భ సంపద మొత్తం దోచేశాడు. మామూలు దోపిడీ కాదు, ఇష్టానుసారంగా దోచాడు. ఇసుక బటన్ నొక్కాడు. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి 100 కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది. మద్యం బటన్ నొక్కాడు. అక్రమ ధనార్జన, సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు. ఇప్పటికీ 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30,000 మంది చనిపోయారు, చనిపోతూనే ఉన్నారు. ఈ సిగ్గుపాలన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి. తెలిసే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అర్థమైపోయింది. రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కుతారు ఎలక్షన్ లో. ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు? ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు? అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు. కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు. ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర. నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వకారణం. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈ డివిజన్ లో ఈస్టర్న్ డివిజన్ మాకు ఉండేది. ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా డబ్బులు కట్టిన ప్రజానీకం ఉత్తరాంధ్ర ప్రజానీకం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రదేశంలో హింస, కబ్జాలు, అశాంతి. రిషికొండ, మీరు విశాఖపట్నం వెళ్తా ఉంటారు. రిషికొండను మీరు చూస్తే ఆనకొండలాగా మింగేశారు. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు. ఏమమ్మా మీ ఇల్లు బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ఇంటికి 1,00,000 రూపాయలన్నా ఇస్తున్నాడని అడుగుతున్నా. కేంద్రం ఇచ్చే 1,50,000. అదే మరి నరేగాలో 30,000 అదే ఇస్తున్నాడు తప్ప ఈయన 1 రూపాయి ఇవ్వడంలా. ఈయన ప్యాలెస్ కు మాత్రం 500 కోట్ల రూపాయలు తగలేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రకి 1 పైసా ఖర్చు పెట్టాడా? రోడ్లు వేసాడా? ప్రాజెక్టులు కట్టాడా? అభివృద్ధి జరిగిందా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? కానీ ఆయన సాక్షి పేపర్కు మాత్రం 1000 కోట్లు. అదే మారిగా సలహాదారులు 100 మందిని పెట్టాడు. 700 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఒక్క సజ్జల సాక్షి జీతగాడికే 150 కోట్లు ఇచ్చిన మహానుభావుడు. ఏమైనా సలహాలు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. సలహాలు లేదు. ప్రజాధనాన్ని దోచిపెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా 3 ఐటమ్స్. సాక్షికి ఇచ్చింది 1000 కోట్లు, సలహాదారులకు ఇచ్చింది 700 కోట్లు, ఈయన ప్యాలెస్ కట్టుకున్నది 500 కోట్లు. అన్ని కలిపితే 2,200 కోట్ల రూపాయలు. అయితే ఆ 2,200 కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి. ఈయన మా ఈ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం. నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు దోచేశారు. అందుకే అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అక్కడ మిలీనియం టవర్స్ కట్టా,
హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం మేము. అదే మరి ఇక్కడ మిలినియర్ టవర్స్ కట్టి ఐటీ ప్రోత్సహించి ఇక్కడుండే పిల్లలు హైదరాబాద్కో బెంగళూరుకో అమెరికాకు పోయే పని లేకుండా విశాఖపట్నంలో పనిచేయాలని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. నేను అడుగుతున్న ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు గ్రూప్ని, హెచ్ఎస్బిసిని, అదాని డేటా సెంటర్, ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే అవన్నీ తరిమేశాడు. ఎంత కక్కుర్తిగాడంటే లూలు గ్రూప్ గాని అక్కడ షాపింగ్ మాల్ కట్టుంటే ఒక టూరిజం కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది. దాన్ని తరిమేసి రియల్ ఎస్టేట్కు అమ్ముకుని డబ్బులు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు యూపీలో కట్టారు, హైదరాబాద్ లో కట్టారు, దేశం అంతా కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కార్తీక వనం, ఎన్సీసీ భూములు, ప్రేమ సమాజం అన్ని మింగేసే పరిస్థితికి వచ్చాడు. బే పార్క్ గాని, దస్బల్లా భూములు గాని, హైగ్రేవ్ భూములు గాని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇంకో పక్క చూస్తే విశాఖ మెట్రో ఎప్పుడో ప్రారంభించాం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది, అది పోయింది. విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్టుకు నాంది పలికాం, మనం ఉంటే ఎప్పుడో ప్రారంభమయ్యేది, అది కూడా పోయింది. ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు. అలాంటి రైల్వే జోన్కి 53 ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క 53 ఎకరాలు భూమి ఇచ్చుంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చుంటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, అది కూడా రాకుండా చేశాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు, ప్రాణాలు త్యాగాలు చేశారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా. వాజ్పేయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు, ఇది మా హక్కుని పోరాడి డబ్బులు ఇప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.